కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామంలో వేంచేసిన శ్రీ భువనేశ్వరి దేవి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఒరిస్సా రాష్ట్రంలో ఉన్న శ్రీ భువనేశ్వరి దేవి ఆలయం తర్వాత మన రాష్ట్రంలో కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామంలోనే ఉండటం గమనార్హం. శ్రీ భువనేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకుని తాము కోరిన కోరికలను అమ్మవారు నెరవేరుస్తారు అని భక్తుల నమ్మకం. కొవ్వూరు గ్రామంలో గల శ్రీ భువనేశ్వరి దేవి ఆలయం శ్రీచక్రం నమూనాలో నిర్మింపబడటం విశేషం. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మీడియాతో మాట్లాడుతూ కొవ్వూరు శ్రీ భువనేశ్వరి దేవి అమ్మవారి ఆలయం విశిష్టతను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. ఎవరైనా సరే ఏదైనా కోరిక అనుకుని అమ్మవారి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుని వెళ్తే మళ్ళీ వారే వచ్చి ఎవరి ఇలా జరిగిందండి ఇలా జరిగిందండి ఈ విధముగా కూడా శ్రీ భువనేశ్వరి అమ్మవారిని పరివిధములుగా కూడా అందరూ కొలుస్తూ ఎల్లవేళలా కూడా ఇదిగా ఉంటూ ఉంటారండి. ఎప్పుడైతే కూడా ఎవరైనా కొన్ని సమస్యల నుంచి కూడా మేలుకోవడానికి కూడా శ్రీ భువనేశ్వరి అమ్మవారి దర్శనానికి వచ్చి ఏమండి మాకు ఇలా జరిగిందండి అని చేత మేము ఈ అమ్మవారిని నమ్ముకుని వెళ్ళేవండి అని కూడా చెప్తుంటారు. తర్వాత ఒక విషయంలో మటుకు ముందుగా ఎలా జరిగిందండి, ఒకనొక సమయంలో ఒక సముద్రంలో తుఫాను వచ్చినప్పుడు మటుకు బోటు మునిగిపోతుంది అనుకుంటే ఆ యజమాని అమ్మ భువనేశ్వరిదేవి నేను భవానిమాలలో వచ్చి దర్శనం చేసుకున్నాను, నాకు వెంటనే కూడా నిదర్శనం కనిపించారనేసరికి ఆ బోటు మటుకు ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళిందండి. అతను మళ్ళీ తర్వాత వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని మీరు గురువుగారు మా అమ్మవారు కూడా ఉండి ఈ బోట్ని ఒడ్డుకు చేర్చారని చెప్పాడండి. తర్వాత కచ్చులూరు బోటు మనం మునిగిపోయిన తర్వాత ఆయన కూడా బోటు తీయడానికి వెళ్ళినప్పుడు కూడా ఇక్కడికి వచ్చి సరైన ఇదిగా అడిగాడండి. అడిగేసరికి అప్పుడు మేము చెప్పిన సమాధానం బట్టి వాళ్ళు ఏ విధంగా కూడా చూసుకుంటూ వచ్చారని ఆ బోటు కూడా తీసేయండి. అతను కూడా తర్వాత ఇలా వచ్చి చెప్పేసరికి అది కూడా నిజమైందండి.